అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 56వ భాగం. రచయిత వనజ గారు. డిస్కషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చిన సిరి, అర్జున్ గారు ఎల్లుండి కుసుమ వస్తోందంట, అన్నయ్యకు వడ్లు దింపే పని ఉండడంతో తోడు రాలేకపోయాడు. అందుకే మీరు వెళ్ళి తీసుకొస్తారని చెప్పానంది. సరే సిరి, బస్ దిగాక కాల్ చేయమని చెప్పు, నేను వెళ్ళి పికప్ చేసుకొస్తా అన్నాడు అర్జున్. ఓకే అర్జున్ గారు అని చెప్పింది సిరి. సిరి అలాగే కుసుమని బస్ ఎక్కగానే లొకేషన్ ఆన్ చేసి లైవ్ లొకేషన్ ఎవరో ఒకరికి షేర్ చేయమని చెప్పు, ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని మరీ చెప్పన్నాడు అర్జున్ సిరితో. సరేనండి, నరేష్ అన్నయ్యకి నేను చెప్తాను, కుసుమని ఎక్కించేటప్పుడు మనకి ఒక్కసారి ఫోన్ చేస్తాడు అని అంది సిరి. అండ్ వన్ మోర్ థింగ్ సిరి, నువ్వు కూడా ఎక్కడికి బయటకు వెళ్ళకు. బయట పరిస్థితి నేను నీకు వేరే చెప్పనాల్సిన అవసరం లేదనుకుంటా, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు అర్జున్. మీరు అంతగా చెప్పాలా? ఇంట్లో ఒకరికి పట్టున 3 పోలీసులు ఉన్నారు, నన్నెవరేం చేస్తారండి? అయినా భలే ఉంది ఇది. ఎప్పుడూ కూడా నేను మీకు జాగ్రత్తలు చెప్తూ ఉంటాను, కానీ ఇప్పుడు మీరే నాకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు అని అంది సిరి. అలా చెప్పి నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిరి వెళ్ళిపోయిన తర్వాత అర్జున్, మేం కూడా ఇంకా మా ఫ్లాట్కి బయలుదేరుతాం అని అన్నారు కన్నా, నిషాలు. కొన్ని ఇంపార్టెంట్స్ వర్క్ ఉన్నాయి కన్నా చెప్పడంతో సరేనని అన్నాడు అర్జున్. కానీ కేర్ఫుల్ రా నిషా, నీకు మరీ చెప్తున్నాను అని చెప్పి వాళ్ళని కూడా పంపించేశాడు అర్జున్. కిడ్నాప్ చేసిన వాళ్ళని ఎక్కడ దాచారు అని అర్జున్ ఆలోచిస్తూ ఉంటే అర్జున్కి ఎంతకీ ఒక ఐడియా కూడా రాలేదు. దాంతో ఒకసారి సమీర్ ఉన్న అవుట్ఆఫ్కి వెళ్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో అనుకుని అక్కడికి వెళ్ళాలనుకున్నాడు అర్జున్. వెంటనే సారథిని పిలిచి, సారథి మనం ఇప్పుడు ఆ సమీర్ గడి గెస్ట్ హౌస్కి వెళ్ళాలని చెప్పి తీసుకుని వెళ్ళాడు. భయ్యా, ఇప్పుడు మీకు ఇంకో న్యూస్ తెలుసా? ఆ ఏసీపీ అర్జున్కి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయంట, మనం ఎవరో తెలియకపోయినా అని రాబర్ట్ చెవులో చల్లగా చెప్పాడు సలీం. వాడికి మనం ఎవరో తెలియకపోయినా షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయా అని హేళనగా నవ్వుతూ, అయినా ఈ పోలీసులు ఏం పీకుతారులే, ఇంకొక 5 మంది తక్కువ ఉన్నారు అంతే, వాళ్ళందరినీ మనం వైజాగ్ సిటీ తర్వాత షిప్పింగ్లో ఇండియా దాటించేస్తే ఇక మనల్ని ఎవరూ కనీసం టచ్ కూడా చేయలేరని ఇంకా పెద్దగా నవ్వాడు రాబర్ట్. కానీ భయ్యా అని సలీం ఏదో అనేలోపే, ఆ సలీం, నాకు గుర్తుంది, నా కొడుకుని చంపిన వాడిని వదిలేసి పోవడం ఏంటి అనే కదా. ఈ రాబర్ట్ తలుచుకుంటే ఆ అర్జున్ ఫ్యామిలీలో ఒక్కరు కూడా బతకరు, కానీ ప్రజెంట్ మనకు ఈ డీల్ చాలా ముఖ్యం కదా, కాబట్టే ఆలోచిస్తున్నా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాడి ఫ్యామిలీని చిన్నాభిన్నం చేసి మరీ ఇండియా నుంచి అడుగు బయట పెడతాను అని సవాల్ చేశాడు రాబర్ట్. అంతో ఇంతో ఓ రకమైన మంచి మనసున్న సలీం, ఇండియన్ పోలీస్ గురించి అంత తక్కువగా మాట్లాడుతున్నావా భయ్యా, వాళ్ళు తలుచుకుంటే ఏం చేస్తారో నువ్వు అర్జున్ చేతికి దొరికిన తర్వాత చూద్దులే అని మనసులో అనుకున్నాడు సలీం. భయ్యా, మరి అమ్మాయిలందరినీ సమీర్ బాబుని అవుట్ హౌస్లోనే ఉంచమంటారని సలీం అడగడంతో, వాడు ఆల్రెడీ అవుట్ హౌస్కే వెళ్ళాడు సలీం, కానీ వీళ్ళందరూ పైన సీక్రెట్ రూమ్లో ఉండడం వల్ల, పైగా వాడి ఫోకస్ సమీర్ మీద మాత్రమే ఉండటం వల్ల మిగతా ఏమీ సెర్చ్ చేయకుండా వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వాడికి మొదట వచ్చే ఐడియా సమీర్ గెస్ట్ హౌసే కాబట్టి ఫస్ట్ అమ్మాయిలందరినీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసే అన్నాడు రాబర్ట్. ఎక్కడికి షిఫ్ట్ చేయించమంటారు భయ్యా అని అడిగాడు సలీం రాబర్ట్ని. నా పర్సనల్ అవుట్ హౌస్కి షిఫ్ట్ చేయించు. అండ్ ఇంకొక విషయం గుర్తుంచుకో, ఏంటంటే రేపు నైట్ వాళ్ళకి ఇచ్చే డ్రగ్స్ డోస్లో ఇంకొంచెం పెంచు, దాంతో షిప్పింగ్ అయిపోయి వాళ్ళు దుబాయి చేరేంత వరకు గప్చుప్గా కూర్చొని ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే మళ్ళీ మనకు మాట వస్తుంది అని చెప్పి తన కాస్ట్లీ సిగరెట్ని వెలిగించుకుంటూ సమీర్ ఫోటో వైపు చూస్తూ ఉండిపోయాడు రాబర్ట్. అర్జున్ సారథిని తీసుకొని సమీర్ గెస్ట్ హౌస్కే వెళ్ళాడు. అక్కడ బయటకి మాత్రం చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నా కూడా ఒక్క మనిషి కూడా కనపడకపోవడం అర్జున్కి విచిత్రంగా తోచింది. అందుకే లోపలికి వెళ్ళి మొత్తం సెర్చ్ చేయాలనుకున్నాడు. కానీ వాచ్మెన్ ఆఫీస్ ఎవరు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అడగడంతో అతని లాగిపెట్టి ఒకటి పీకి ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే సెర్చ్ వారెంట్ లేదు, అర్జున్ తన టీంతో రాలేదు కాబట్టి అర్జున్కి అన్యాయంగానే వెళ్లాల్సి వచ్చింది. అయినా ఇలాంటి లుచ్చాముఖాల దగ్గర న్యాయం అన్యాయం ఏంటి, దొరికినట్టు వేసేయక అని అనుకుంటూ లోపలికి వెళ్ళి మొత్తం వెతికాడు. పోయినసారి సమీర్ కోసం వచ్చినప్పుడు కేవలం ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే ఉన్న అతన్ని వాడు చేసే విందుల్ని చూసి ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళాడు. కానీ ఈసారి సెకండ్ ఫ్లోర్ అన్ని చోట్లకు కూడా వెళ్ళాడు, కానీ అక్కడ ఎవరు కనపడలేదు. చివరిగా మిగిలిన థర్డ్ ఫ్లోర్కే వెళ్ళాడు. అక్కడ కానీ ఏ బెడ్రూమ్స్ లేవు. ఒక పెద్ద హాల్ లాంటి రూమ్ ఉంటే ఒక 5-6 రూమ్స్ అటాచ్ చేస్తే ఎంత ఉంటుందో అది అంత రూమ్ ఉంది. ఎవరో వాడుకుంటున్నట్టుగా అనిపించడానికి అక్కడ కనీసం ఫుడ్ కవర్స్ కానీ ఏమీ కూడా కింద పడి లేవు. మొత్తం అంతా కూడా
సదరుగానే ఉంది. అర్జున్ వాటన్నిటిని చూస్తూ పరిశీలిస్తూ ఉన్నాడు అక్కడ. ఇంకొంచెం దూరం పోయాక అతనికి కింద పడిన ఒక మెడిసిన్ దొరికింది. అలాంటివి ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అవి అక్కడ చాలానే పడి ఉన్నాయి. అన్నీ ఆల్రెడీ వేసేసిన ఇంజెక్షనే. అవి ఎందుకు యూజ్ చేస్తారో అనుకుని కొన్ని సిరంజులు కలెక్ట్ చేసి వాటిల్లో మిగిలిన లాస్ట్ చుక్క కలిపి అన్నీ ఒక దాంట్లోనే వేసి కర్చీఫ్లో చుట్టి తన పాకెట్లో పెట్టుకున్నాడు అర్జున్. సార్, ఇవన్నీ ఏంటివి? చూస్తుంటే చాలా ప్రమాదకరమైనవిలాగా ఉన్నాయి. వీటన్నిటితో అమ్మాయిలను ఏం చేశారు అని సారథి ఆందోళన అడగడంతో వీటిని అమ్మాయిలకి ఇంజెక్ట్ చేసి ఉంటారు, బహుశా ఏదైనా డ్రగ్ లాంటిదే అయ్యుంటుంది అని అనుకుని అర్జున్ వాటిని తీసుకున్నాడు. ఇంకొక రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడేవో చాలా వాసన వస్తున్నట్లుగా అనిపించింది. సారథి దగ్గర ఉన్న కర్చీఫ్తో మాస్క్లా కట్టుకుని ఆ రూమ్లోకి వెళ్ళాడు అర్జున్. అక్కడ చాలా గందరగోళంగా ఏవేవో ఎక్స్పెరిమెంట్స్, పిచ్చి పిచ్చి చేష్టలు అన్నీ చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతోంది అర్జున్కి. ఇక ముందుకు వెళ్ళినా కూడా ఏమీ లేకుండా బాల్కనీ లాగానే ఉండడంతో అర్జున్ వెనక్కి వచ్చేశాడు. తను తీసుకున్న చిన్న ఇంజెక్షన్ని తీసుకొని డైరెక్ట్గా పద్మ దగ్గరికే వెళ్ళాడు. అసలు అది ఏంటో టెస్ట్ చేయిద్దామని. పద్మ, నాకు అర్జెంటుగా ఇంజెక్షన్ దేనికి యూజ్ చేస్తారో తెలియాలి అని వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే చోటుకే వెళ్ళి సీక్రెట్ ప్లేస్ అంటే అదే పద్మ హౌస్కే దాన్ని తీసుకుని వెళ్ళాడు అర్జున్. అర్జున్ అని చెప్పి, నువ్వు ఇక్కడే ఒక 1 అవర్ వెయిట్ చేస్తే నేను తీసుకొస్తాను. ఎందుకంటే టెస్ట్ చేయడానికి ఎక్విప్మెంట్ ఇక్కడ సరిపోదు. దీన్ని చూస్తుంటే ఏదో హై ఇంపాక్ట్ ఇంజెక్షన్ లాగానే ఉందని పద్మ చెప్పడంతో నాకు ఇప్పుడు వీటి గురించి తెలుసుకోవడమే ముఖ్యం. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి టెస్ట్ చేయించుకుని రా. అవసరమైతే సంపత్ హెల్ప్ కూడా తీసుకో. అట్ ఎనీవే నాకు ఇది ఎందుకు యూజ్ చేస్తారో తెలియాలి అని అర్జున్ అనడంతో ఓకే అర్జున్ అని చెప్పి వెళ్ళిపోయింది పద్మ. అరగంట తర్వాత తిరిగి వచ్చిన పద్మ, అర్జున్ నీకు ఇంజెక్షన్ ఎక్కడ దొరికింది అని అడిగింది. దానికి అర్జున్ అది ఎక్కడ చూశాడో క్లియర్గా చెప్పాడు పద్మకి. అర్జున్, ఇది చాలా డేంజరస్ డ్రగ్. ఇది ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? అమ్మాయిల్లో ఎక్కువ ఫీలింగ్స్ రావాలని, ఇంకా వాళ్ళకి టైంకి ఫుడ్ వాటర్ ఇవ్వకపోయినా ఇది ఒక్క మెడిసిన్ ఇస్తే చాలు, వాళ్ళకి రోజు మొత్తం అసలు ఆకలి కూడా వేయదు అని చెప్పింది పద్మ. అంటే కిడ్నాప్ చేసి ఇన్ని డేస్ ఫుడ్ పెట్టకుండా ఇలాంటి ఇవ్వడం వల్ల ఏంటి యూస్ పద్మ అని అడిగాడు అర్జున్. ఏంటి అంటే ఫుడ్ పెడితే వాళ్ళు బలం వచ్చి ఎదురించి ఎక్కడికైనా పారిపోతారు కదా, అదే వాళ్ళ భయం. అందుకే ఈ డ్రగ్స్ ఇస్తే కనుక వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, ఆకలి వేయదు. అంతే తప్ప వాళ్ళకి ఇంకా ఇహం పరం అంటూ ఏమీ అర్థం కాదు అర్జున్. వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో ఏం చేస్తున్నారో అదేమీ వాళ్ళకు పట్టదు. అసలు వాళ్ళు స్పృహలోనే ఉండరు. జస్ట్ ఆకలికి వాళ్ళు అలమటించి చనిపోకుండా ఈ డ్రగ్స్ యూజ్ అవుతాయి. కానీ దీనివల్ల వాళ్ళు కొన్ని రోజులు యాక్టివ్గా ఎఫెక్టివ్గా ఉండగలరేమో, కానీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంటుందని చెప్పింది పద్మ. అర్జున్కి ఇది అనుకున్న దానికంటే ఇంకా పెద్ద సమస్యగా మారింది. అంతలో పద్మ, అర్జున్ మనం తలుచుకుంటే వాళ్ళని కాపాడగలము. ఎలా అంటే 1 మంత్ కంటిన్యూస్గా వాడి ఆ తర్వాత కూడా ఇవే మెడిసిన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రం మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా యూజ్ ఉండదు. కానీ వీళ్ళు కిడ్నాప్ స్టార్ట్ చేయడం ఓన్లీ 20 డేస్ అయింది కాబట్టి మనం వీళ్ళని సేవ్ చేయొచ్చు. అలానే రెస్క్యూ చేసిన వాళ్ళని రెస్క్యూ చేసిన వెంటనే మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అందరూ కోలుకుంటారని పద్మ చెప్పడంతో సరే పద్మ, థ్యాంక్ యూ. ఇదన్నా నాకు కొంచెం న్యూస్ చెప్పావు. నీ అవసరం మాకు ఎప్పుడైనా పడచ్చు, టచ్లో ఉండని చెప్పి ఆ రిపోర్ట్ తీసుకుని పద్మకి థ్యాంక్స్ చెప్పి రిటర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు అర్జున్. స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే కోట నిన్న అయిపోవడంతో ఈసారి ఎంపీ కోటా కోసమని నరేంద్రని పట్టుకున్నాడు అర్జున్. రేయ్ నరేంద్ర, మర్యాదగా అడుగుతున్నాను, అసలే నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నన్ను నువ్వు ఇంకా ఇరిటేట్ చేయకు. ఏం జరుగుతుందో తెలియక నాకు మెంటల్ ఎక్కిపోయింది. ఇలాంటి టైంలో గనక నువ్వు తిక్కగా సమాధానాలు చెప్పావనుకో షూట్ చేసి పారదొబ్బతా నా కొడక అని అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చి మర్యాదగా నిజం చెప్పు అని అరిచి నరేంద్రకి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి నా నుండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలని నరేంద్ర పాయింట్ అడగటంతో మర్యాదగా అమ్మాయిలను ఏం చేయాలనుకుంటున్నారో చెప్తావా చస్తావని బెదిరించాడు అర్జున్. ఎందుకంటే తనకు భానుమూర్తి చెప్పింది కొంచెమే కాబట్టి నేను చెప్పనని బింకంగా కూర్చున్నాడు నరేంద్ర. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ అర్జున్ చేతిలో ఏమన్నా కూడా రాబర్ట్ డీల్ ఓకే అయిన తర్వాత తనని ఎలాగో విడిపిస్తాడన్న నమ్మకం ఉంది కాబట్టి అర్జున్కి ఏం చెప్పడానికి ఒప్పుకోలేదు నరేంద్ర. అతని ఆలోచనను గ్రహించిన వాడే అర్జున్, ఏంటి డీల్ ఓకే అయిపోయి అమ్మాయిలందరినీ షిప్పింగ్ చేసేస్తే ఆ రాబర్ట్ వచ్చి నిన్ను కాపాడతాడు, అందుకే నాకేం చెప్పకూడదని అనుకుంటున్నావా? అంత సినిమా లేదు. మీ అందరికంటే ముందు చచ్చేది ఆ రాబర్ట్నే. అందుకే నిన్ను కాపాడే సిచ్యువేషన్ వాడికి అస్సలు లేదు కాబట్టి నువ్వు మూసుకొని నిజం చెప్పు అని అన్నాడు అర్జున్. అయినా సరే, ఇంకా నరేంద్ర ధైర్యంగా ఉండటం చూసి, అరే ఎంపీ గారు, మీరు
మీ ధైర్యానికి నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ అందుకే ఇదిగో తీసుకోండి నా గిఫ్ట్ అని చెప్పి అరచేతిలో బుల్లెట్ షూట్ చేశాడు అర్జున్. అర్జున్ ప్లీజ్ అర్జున్ నన్నేం చెయ్యకు అని చెప్పి "ఆ, నిజం చెప్పేస్తాను నేను" అని అన్నాడు నరేంద్ర. మొత్తుకుంటున్నాడు. అయినా సరే అర్జున్ ఇంకో చేతిలో కూడా బుల్లెట్ని దింపడంతో వాడు నరేంద్ర గావ్ అని కేకలు అంతా ఇంతా కాదు. నిజం చెప్పేస్తాను అర్జెంటుగా, నిజంగా నన్ను వదిలేయ్ అని ఆ నరేంద్ర గిలగిలా కొట్టుకోవడంతో సరే చెప్పు, ఏమాత్రం అందులో అబద్ధం ఉన్నా ఖచ్చితంగా నేను ఇక్కడే చంపి శవాన్ని కూడా ఎవరికి దొరకకుండా చేస్తాను ఎంపీ అని ఆవేశంగా అర్జున్ అనడంతో చెప్పడం మొదలుపెట్టాడు నరేంద్ర. ఇప్పుడు రాబర్ట్కి వచ్చిన డీల్ దుబాయ్ నుండి ఒక సెట్ ఇచ్చేసి వెళ్ళాడు. తనకి ముందు చాలామంది పెళ్లికాని అమ్మాయిలు అంటే సెక్స్ వర్కర్స్గా పనిచేయడానికి అడిగాడు. పెళ్లికాని అమ్మాయిలే ఎందుకు అంటే వర్జిన్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళతో బిజినెస్ చేయించిన ఎక్కువ డబ్బులు వస్తుందన్న ఆలోచనతో వాళ్ళందరినీ ఎల్లుండే దుబాయ్కి షిఫ్ట్ చేయండి కాబట్టి అని చెప్పాడు నరేంద్ర. సరే మరి పెళ్లికాని అమ్మాయిలందరినీ అయితే తీసుకున్నారు, మరి పెళ్ళయి పిల్లలున్న హౌస్ వైఫ్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు అని అడిగాడు అర్జున్ తనలోని డౌట్ అడగడంతో. నిజంగా వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారో నాకు తెలియదు అర్జున్. నేను ఓన్లీ ఈ అమ్మాయిలు కిడ్నాపింగ్ వరకు మాత్రమే వాళ్ళకి హెల్ప్ చేశాను అంతే తప్ప ఇంకా మిగిలిన విషయాలు ఏవి కూడా నాకు మిగతా వాళ్ళు ఎందుకు కిడ్నాప్ అవుతున్నారో కూడా తెలియదు అని నరేంద్ర మొత్తుకోవడంతో నిజంగా నీకు ఏమీ తెలియదా అని అడిగాడు అర్జున్. ఒట్టేసి చెప్తున్నా అర్జున్, నాకు వాటి గురించి ఇంకేం తెలియదని నరేంద్ర మొత్తుకుంటే పక్కనే ఉన్న స్ట్రాంగ్ రాడ్ లాంటిది ఒకటి తీసుకొని నరేంద్రని ఇష్టం వచ్చినట్టు ఆవేశంగా కొట్టి బయటకు వచ్చాడు అర్జున్. అతను బయటకు వచ్చేసరికి అర్జున్ కోసం కాల్ రెడీగా ఉంది. అర్జున్ గారు అని ఫోన్లోనే భయంగా పిలిచింది సిరి. ఏంటి సిరి ఎందుకు భయపడుతున్నావు, ఏం జరిగిందని అర్జున్ అడగటంతో కుసుమ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట అర్జున్ గారు అని ఒళ్ళంతా చెమటలు పట్టేసుకొని భయంగా చెప్పింది. దాంతో అర్జున్కి ఏమీ అర్థం కాలేదు. వెయిట్ నేను ఇంటికి వస్తున్నానని చెప్పి హుటాహుటిన చాలా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు అర్జున్. ఇంటికి వెళ్ళిన అర్జున్కి ఫుల్ చెమటలు భయంతో నరేష్కి కాల్ చేస్తూ కనపడింది సిరి. అర్జున్ సిరి దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా భుజాలు పట్టుకుని నొప్పేస్తూ ఏం జరిగిందని అడిగాడు. దాంతో కుసుమ ఎల్లుండి వస్తుందని అన్నయ్య చెప్పాడు కదా అర్జున్ గారు, అదే విషయం నేను మీకు చెప్పాను కానీ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ 2 రోజుల ముందే కండక్ట్ చేస్తున్నామని చెప్పి కుసుమకి కాల్ చేశారంట. అందుకే తను ఈరోజే బయలుదేరింది. అన్నయ్య వస్తా అన్నా కూడా నాకు ఏమన్నా భయమా అంటూ ఒక్కతే వైజాగ్కి వచ్చేసిందట అర్జున్ గారు. ఫోన్లో అన్నయ్యతో బస్సులో మొత్తం కూడా మాట్లాడుతూనే ఉందట. కానీ ఇక 2 మినిట్స్లో తను దిగిపోతాను అని అన్నప్పుడు కాల్ కట్ చేసింది. ఆ తర్వాత నుంచి అసలు తన ఫోన్ కలవటం లేదంట. అన్నయ్యకి కుసుమ నుంచి కాల్ కూడా రాలేదంట. అర్జెంటుగా ఇప్పుడు ఒకవేళ అన్నయ్య చేసినా స్విచ్ ఆఫ్ వచ్చిందంట అని చెప్పి ఏడ్చేసింది సిరి. కుసుమని కూడా వాళ్ళే తీసుకొని పోయి ఉంటారా, ఏదైనా చెయ్యండి అని సిరి అర్జున్ షర్ట్ పట్టుకొని ఊపేసి తొడగడంతో అర్జున్కి కుసుమ పరిస్థితి ఏంటో క్లియర్గా అర్థమైపోయింది. మరి ఏం కాదు, నేనున్నాను కదా సిరి, ప్రామిస్ చేస్తున్నాను ప్రతి అమ్మాయిని ప్రాణాలతో తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తాను, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకేమీ తోచదు సిరి అని అర్జున్ చెప్పడంతో అర్జున్ గారు నేను భయపడి మిమ్మల్ని ఇంకా వీక్ చేయలేను కానీ కుసుమ గురించి కుసుమ ప్రాణాలు పెట్టుకున్న అన్నయ్య గురించి ఆలోచిస్తుంటేనే బాధగా ఉందండి. నిజంగా మన ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే తప్ప ఆ పెయిన్ మనకి తెలియదు. ఇప్పుడు అర్థమవుతోంది ఆ అమ్మాయిల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత పెయిన్ ఫీల్ అవుతుంటారు అని చెప్పి మీరు ఎలాగైనా వెళ్ళండి, ఎంత దూరమైనా వెళ్ళండి కానీ ఖచ్చితంగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ప్రతి ఒక్కరిని వాళ్ళ స్థానంలో నిలబెట్టండి అని చెప్పను కానీ ఖచ్చితంగా మీరే శిక్ష వేసి చంపేయండి. వాళ్ళ చావు ఎలా ఉండాలంటే ఇంకొకసారి వాళ్ళు ఇలాంటివి చేయాలంటే ప్రాణభయంతోనే చచ్చిపోవాలి, ఇంకొకరికి ఇలా చేస్తే ఏం జరుగుతుందన్న గుణపాఠం జరగాలి అని చెప్పడంతో అర్జున్ అలా తప్పకుండా అది జరుగుతుంది సిరి, వాళ్ళని అంత ఈజీగా వదిలేస్తారని నువ్వు ఎలా అనుకున్నావు, ఖచ్చితంగా వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుందని అర్జున్ చెప్తున్నంతలోనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది సిరి. కథ కొనసాగుతుంది. మరి కుసుమని అర్జున్ కాపాడగలుగుతాడా, కుసుమ ద్వారా అర్జున్ ఆ ముఠాని పట్టుకుంటాడా, అమ్మాయిలందరినీ కూడా విడుదల చేయించి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తాడా. సిరి ఒక్కసారిగా అలా స్పృహ పడిపోయింది. ఏం జరుగుంటుంది తెలిస్తే కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.